హాయ్ వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ హేమంత్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఎక్కడున్నామో తెలుసా? తిరుపతి జిల్లా కోటలో మండల్ హెడ్ క్వార్టర్ కోట అండి. కోటకంటూ ఒక చరిత్ర ఉంది. కోటలో ఈరోజు ఎన్నో ఒక ఎన్నో ఇయర్స్ నుంచి, చాలా సంవత్సరాల క్రితం నుంచి ఒక రాజకీయానికి పుట్టినిల్లుగా కూడా చెప్పవచ్చు. ఎన్నో జనరేషన్స్ వచ్చినా కూడా రాజకీయం మాత్రం మారలేదండి. కోట అంటేనే ఒక విధమైనటువంటి రాజకీయానికి ఒక గుర్తింపుగా ఉంటుంది. కోట పక్కనే వాకాడు కూడా. ఈ రెండు కూడా కోట, వాకాడు రెండు పరిసర ప్రాంతాలు దగ్గర ఉన్నా కూడా నిజంగా రెండు సింహాలు ఏళ్తున్నటువంటి రాజ్యాలను కూడా చెప్పచ్చండి. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎంటైర్ భారతదేశానికి కూడా కోట అనేది తెలుసు. కోట ఎస్పెషల్లీ మీకోసం నేను చెప్తున్నాను. కోటలో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి అనేటువంటి దిగ్గజాలు ఏలినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఇప్పుడు ఉన్నాం. ఇక్కడ మన మధ్యలో మొబీన్ బాషా గారు ఉన్నారు. ఆయన తిరుపతి జిల్లా ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నారు. సో ఆయన మనం పరిచయం చేసుకుందాం. అసలు ఏంటి ఇక్కడ పరిణామాలు ఎలా జరుగుతున్నాయి, కోటలో ప్రస్తుత పరిస్థితి, తను వైకాపాలో ఉంటూ వస్తున్నట్టు గత కొన్ని సంవత్సరాలుగా. సో కోటలో ఎలాంటి పరిణామాలు వస్తున్నాయి, ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ప్రస్తుతం 2024 ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది, అనేకమైనటువంటి 3 కీలకమైనటువంటి పార్టీలను కూడా కలిసి ఒకరిపైన వస్తున్నాయి. సో దీనికి ఎలాగ కోటలో పరిస్థితి మాత్రం ఎలా మారుతుందని మాత్రం మనం అడిగి తెలుసుకుందాం. సో కోట వచ్చి గూడూరు నియోజకవర్గానికి చెందిందండి. సో ఇక్కడ పరిస్థితులన్నీ కూడా తన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మొబీన్ బాషా గారు. నమస్తే హేమంత్ గారు. బాగున్నారా? బాగున్నానండి. చాలా కాలం అయింది. అవునండి. సో ఎలా ఉందండి కోట రాజకీయ పరిస్థితి, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? కోట ప్రజెంట్ పరిస్థితికి వచ్చిన ఢోకా ఏం లేదు. ఇక్కడ మొదటి నుంచి కూడా కోట అంటే నల్లపరెడ్ల కంచు కోటగా చెప్పుకుంటాము. ఇక్కడ నుంచి ఆ నల్లపరెడ్డి వాళ్ళ చరిత్ర చెప్పాలంటే నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు వాళ్ళిద్దరు బ్రదర్స్. వాళ్ళతో పాటు నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి గారు, నల్లపరెడ్డి సుబ్బారెడ్డి గారు, నలుగురు అన్నదమ్ములు. అందులో పెద్ద ఆయన నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన ఇక్కడ గూడూరు డివిజన్ వరకు అన్నీ చూసుకుంటూ ఆయన రాజకీయం చేస్తూ ఉంటే, రెండో ఆయన నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు. ఆయన్ని అసెంబ్లీ టైగర్గా కూడా చెప్తారు. ఆయన గురించి రాష్ట్రం మొత్తం తెలుసు. గొప్ప నాయకుడు ఆయన. ముఖ్యమంత్రి స్టేజ్ దాకా పోయిన వ్యక్తి, ఎన్నో మంత్రి పదవులు అలంకరించిన వ్యక్తి. ఈ చుట్టుపక్కల ఉండే కోట, వాకాడు, చిట్టమూరు మండలాలే కాకుండా గూడూరు డివిజన్ మొత్తం కూడా ఏ మారుమూల పల్లెకి పోయినా కూడా వంతెన్లు, రహదారులు ఎక్కడికక్కడ డెవలప్మెంట్ చేసిన గొప్ప వ్యక్తి. అప్పట్లో నడిచి వెళ్ళే మార్గాలు తక్కువ, అలాంటి పరిస్థితులు కూడా చేశారు. అప్పుడే ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడే శ్రీనివాసులు రెడ్డి గారు ఈ చుట్టుపక్కలంతా తీర ప్రాంత గ్రామాలండి, కోస్టల్ ఏరియా ఇదంతా మొత్తం ఒక్కొక్క దానికి నదులన్నీ పోయి ఏదైనా వరదలు వచ్చినా, వానలు వచ్చినా ప్రతి ఊరు ఒక దీవైపోయేది. ఆ ప్రజలందరూ బాగా ఇబ్బంది పడేవారు. సైక్లోన్ ఎఫెక్ట్స్ ప్రతి దానికి ఏ చిన్న వాన పడ్డా కూడా అన్నీ జలమయం అయిపోయి ఈ ఊరికి ఆ ఊరికి సంబంధాలు లేకుండా ఉండేది. ఇంకా మారుమూల సముద్రంలో ఉండే ప్రయత్నం అయితే చెప్పనే పడలేదు. ఇలా శ్రీనివాసులు రెడ్డి గారు వచ్చిన తర్వాత మా 3 మండలాలే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఆనకట్టలు కావాలన్నా, ఎక్కడికక్కడ బ్రిడ్జిలు, వంతెనలు కావాలన్నా తీసుకొని వచ్చి ఎంతో గొప్పగా అప్పట్లోనే అభివృద్ధి చూపించేశారు వాళ్ళు. అలాగే మన పక్కనే ఉన్నారు వాకాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, మన రాష్ట్రానికి సీఎంగా చేసిన వ్యక్తి. ఇలా ఈ ఇద్దరు నా పెద్ద నాయకుల మధ్య మా గూడూరు నియోజకవర్గం కానీ, గూడూరు డివిజన్ కానీ రాజకీయంగా ఎప్పుడూ ముందే ఉండేది. రాజకీయంగా చైతన్యం కలిగిన జిల్లా స్థాయిలో, నెల్లూరు జిల్లా స్థాయినే వీళ్ళిద్దరూ శాసించిన వ్యక్తులు పొలిటికల్గా. అలాంటి వ్యక్తుల అందరూ కూడా అలాంటి వ్యక్తులు ఇదంతా రాజకీయం చేసిన తర్వాత వాళ్ళ తదనంతరం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలిసిందే. ఇక్కడ మన శ్రీనివాసులు రెడ్డి గారి అబ్బాయి కోవూరు ఎమ్మెల్యేగా ప్రజెంట్ కూడా నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు ఆ పరంపరని కొనసాగిస్తుంటే, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి తరఫున మన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక్కడ ప్రజెంట్ వచ్చిన మనకి ఇదేంటంటే వీళ్ళిద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడైతే రైవల్స్ గా ఉండేది. వాళ్ళు కాంగ్రెస్ లో ఉంటే వీళ్ళు టీడీపీలో ఉండేది. అలా పోటాపోటీగా ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఏంటంటే ఈ 2 పెద్ద కుటుంబాల వారసులందరూ కూడా
ఒకే పార్టీలో జగనన్న పార్టీలోనే వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. సార్ చెప్పండి సార్, అంటే ఒక 40 ఇయర్స్ బ్యాక్ 50 ఇయర్స్ బ్యాక్, సో వెరీ నియర్ ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఒక వంతెన దాటితే వాకాడు, ఒక వంతెన యువతలంతా కూడా మన కోట. అవును. సో ఆరోగ్యకరమైన వాతావరణం అంటే రాజకీయంలో కూడా ఆరోగ్యకరమైన వాతావరణాలు ఉన్నాయి కదా. అవును. సో అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది అనుకుంటున్నాను. అవును, వచ్చింది. కానీ ఇప్పటికి కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలోనే రాజకీయాలన్నీ కూడా నడుస్తున్నాయి. ఎక్కడా కూడా వర్గాలు ఉన్నా కూడా దాన్ని వైషమ్యాల దిశగా తీసుకొని పోవటం లేదు. శాంతియుతంగానే రాజకీయాలు జరుగుతున్నాయి. టోటల్ నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఎక్కడ 1-2 చోట్ల ఏదైనా అలజడులు అవి ఉన్నా కూడా మొత్తం నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఇప్పుడు మనం తిరుపతిలో చేరాం కొత్తగా. అయినా మన గూడూరు నియోజకవర్గం కానీ జిల్లాలో కానీ ఎలాంటి విద్వేషాలు వైషమ్యాలు ఉండవు. రాజకీయాల పరంగానే ఉంటుంది. సార్ చెప్పండి, యాక్చువల్గా మీరు మీ విద్య పూర్తయిన తర్వాత యాక్చువల్గా మీరు బిజినెస్ మ్యాన్గా ఉన్నారు. ఒక్కసారిగా ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది రాజకీయంలో? ఇక్కడ నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి మనవడు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత, నల్లపరెడ్డి హరినాథ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన ఇక్కడ చూసుకుంటా ఉన్నారు. ఆయన నాకన్నా 2-3 ఏళ్ళే చిన్న. నేను వ్యాపారంలో ఉండేవాడిని. మేము వ్యాపారంలో ఉన్నా కూడా మా తాతగారి దగ్గర నుంచి వాళ్ళకి ఫాలోయర్స్గానే ఉండేవాళ్ళు. చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర మహబూబ్ బాషా మా తాతగారు ఉండేవారు. ఎప్పుడు ఉండేది, వాళ్ళ ఫాలోయర్స్గానే ఉండేది. ఇక్కడ ఎవరన్నా ఏదన్నా ఇక్కడ ఏంటంటే ఎలా ఉంటుందంటే లోకల్ రాజకీయాల్లో ఏ పార్టీ అంటే మేము నేదురుమల్లి పార్టీ, మేము నల్లపరెడ్డి పార్టీ అంటారు. కానీ ఆ రోజుల్లో ఏ పార్టీలతో సంబంధం లేదు, వ్యక్తులతోనే సంబంధం. కాబట్టి మేము కోటలో ఉన్నాం, వాళ్ళకి అనుగుణంగానే వస్తూ ఉన్నాం. మా నాన్నగారు, మా తాతగారు, ఆయన తర్వాత మా చిన్నాన్నగారు తర్వాత నేను దాన్ని ఇది చేస్తున్నాను. అంటే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే యాక్చువల్గా మీరు బిజినెస్ వైజ్ లో ఎక్కువ ఉండేవాళ్ళు కదా. సో ఎందుకు మార్పు అంటే మీరు ముస్లిం కమ్యూనిటీలో కూడా రీసెంట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి కూడా ముస్లిం కమ్యూనిటీలో ఏదైనా కొంచెం డిఫాల్ట్స్ వచ్చినా, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళకి చేతి ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జరిగింది. సో వన్స్ ఎందుకు మీరు రాజకీయవేత్తగా యూటర్న్ చేస్తున్నారు? అది దేవుడు రాత అనుకుంటానన్నా. నేను రాజకీయాల్లో రావాలని రాలేదు. ఇక్కడ వినోద్ కుమార్ రెడ్డి గారు ప్రోత్సాహంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఆయన నువ్వు ఉండాలి, నీలాంటి వాడు నా పక్కన ఉంటే బాగుంటుంది ముగ్గురు అని ఆప్యాయంగా ఆదరిస్తున్నారు. ఈ రోజు కూడా అదే పన్నాన్ని కొనసాగిస్తున్నారు. దాదాపు జగనన్న ఓదార్పు యాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారు జగనన్నకు సపోర్ట్ చేస్తున్న రోజు నుంచి మేమంతా కూడా వైఎస్ఆర్సీపీలోనే మా వినోద్ రెడ్డి గారు నేను అందరం కలిసిపోయి ప్రసన్నతో పాటు జగనన్నను కలిసి అక్కడ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి మంచి స్నేహపూర్వక ఇదిలో ఆయన నాతో స్నేహంగా ఉంటారు కాబట్టి వినోద్ కుమార్ రెడ్డి గారు నన్ను లాక్కున్నారు. ఇంకా నా టట్ట ఇంకా బాగా దిగి మేము మైనార్టీలో ముఖ్యంగా ఏంటంటే మైనార్టీలు కొద్దిగా రాజకీయంగా అంత వెలుగులోకి రారు. కాకపోతే మా అదృష్టం ఏంటంటే మా నాయకులందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి ప్రస్తుతం ఉండే దాంట్లో కొద్దిగా తీసుకొచ్చారు. నన్ను గూడూరు నియోజకవర్గంలో మొత్తం 70 మసీదులు ఉంటాయి హేమంత్ గారు. ఆ 70 మసీదులకి ఒక్కొక్క మసీదుకి ముత్తవల్లి అని ఒక ఆయన ఉంటారు, అంటే చైర్మన్ లాగా, ప్రెసిడెంట్ లాగా ఆ మసీదు బాగోగులన్నీ వాళ్ళు. ఈ 70 మంది కలిసి ఒక కమిటీ ఏర్పట్టుకున్నారు, గూడూరు నియోజకవర్గ ముత్తవల్లిల కమిటీ అని. ఆ 70 మంది ఒక కమిటీ, ఆ కమిటీకి నన్ను ప్రెసిడెంట్ చేశారు. ఏంటంటే కొద్దిగా యాక్టివ్గా ఉంటాడు, మన సమస్యలన్నీ కూడా అధికార పార్టీలో ఉన్నాము. దాని తర్వాత వచ్చేటప్పటికి ఎమ్మెల్యేతో సఖ్యతగా ఉండేవాడిని. పెద్ద పెద్ద నాయకులందరూ కూడా నాతో బాగా క్లోజ్గా ఉండేవారు. వాళ్ళతో నేను బాగా దగ్గర సంబంధాలు కలిగి, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అయినా, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అయినా, మన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి అయినా, కొడవలూరు ధనంజయ రెడ్డి గారైనా, పార్టీలో ఉండే ప్రతి ఒక్క నాయకుడితో కూడా మంచి సంబంధాలు కలిగి ఉన్నాను. కష్టాలు ఏదన్నా వస్తే ఆ బిడ్డకి చెప్పుకుంటే ఆయన దగ్గర పోతే మనకి ఏదన్నా సాల్వ్ చేపిస్తాడని నమ్మకం ఉండింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ దాదాపు నేను ఒక 4 ఏళ్ల నుంచి ఆ పదవిలో కొనసాగుతూ ఎన్నో సమస్యలు, ముస్లిం మైనార్టీస్ అంతా కూడా ఎవరి దగ్గర అంటే వాళ్ళకి పోయి చెప్పుకోలేని సమస్యలు కూడా మా దగ్గరకు వచ్చి చెప్తే మా కమిటీ తరఫున మేము మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా ఉండే ప్రతి గ్రామం తిరిగి ఉన్నాం, ప్రతి మసీదు పోయి ఉన్నాము. అక్కడ ఉండే సమస్యల మీద మంచి అవగాహన వచ్చింది. వాటిని అన్నింటినీ ఏ విధంగా పరిష్కరించాలి, నోటి మాట తయ్యేవాటిని నోటి మాట, అధికారులు దగ్గర పోయి చెప్పుకోవాలంటే అధికారులు పోయి చెప్పడం, లేదు నాయకులతో చెప్పాలని నాయకులతో చెప్పడం, అలా ఒక భరోసా వాళ్ళకి కలిగింది మా ముస్లిం సోదరులందరికీ కూడా. ఆ దేవుని దయతో అలా నడిచిపోతా ఉందండి. చెప్పండి మోబిన్ గారు, మీరు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఎప్పుడైనా ఈ జర్నీలో, ఇన్ని ఇయర్స్ జర్నీలో ఎందుకు వచ్చానబ్బా, నాకు ఎందుకు ఇలాంటి థ్రెటనింగ్స్ అని ఎప్పుడైనా అనుకున్నారా? అవి అనుకునేదేం లేదు. ఇక్కడేం అంత పెద్ద థ్రెటనింగ్ అవన్నీ ఏం ఉండవు. ఐ మీన్ థ్రెటనింగ్స్ అంటే బాధకి
ఇతరులు ఏదైనా ఇది అనడం కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? అవి వస్తూనే ఉంటాయండి, అవి వస్తూనే ఉంటాయి. ఒకరు ఎదగతా ఉంటే ఒకడు కింద నుంచి ప్రెజర్ పెట్టి లాగాలని తొక్కాలని అంటే చూస్తుంటారు. మీరు ఫోటోని చూస్తున్నారు, అంటే వ్యక్తిని చూడట్లేదు. అలా ఏం కాదండి, అట్లా కాదు, మీరు జగన్ గారిని చూసి మీరు ధైర్యపడుతున్నారు. అది వాస్తవం అండి. జగన్ గారే మా ధైర్యం. మైనార్టీలకి ఈరోజు ఎవరన్నా ఏమన్నా మేలు చేశారు అని అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆయన ఇచ్చిన 4% రిజర్వేషన్ దేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా, ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ, ఏ ఒక్క స్టేట్ కానీ తీసుకోలేని నిర్ణయం, సాహసోపేతమైన నిర్ణయం మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూసుకొని ముస్లింల జీవితాలు బాగుపడాలంటే ఆయన ముందు 5% అన్నారు. అదేదో కొద్దిగా అలజడయ్యి అది అయ్యేటట్లే 4 ఇమీడియట్గా పాస్ చేసేసాడు బిల్లు పెట్టి. ఆ 4% రిజర్వేషన్ ఇచ్చినందువల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముందు ముస్లింల మైనార్టీల పరిస్థితి, వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత మైనార్టీల పరిస్థితి చూసుకుంటే మార్పు కంపల్సరీ తెలుస్తుంది. ఒక్కొక్క ముస్లిం కుటుంబంలో ఈరోజు పోయి చూస్తే మనం, ఇదో మా అన్న ఫోటో స్టూడియోలో ఉన్నారు, ఆయన పక్కనే ఉన్నారు అహ్మద్ భాయ్ అని, వాళ్ళ అబ్బాయి వాళ్ళ పాప ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎడ్ చేశారు, ఫీజు రియంబర్స్మెంట్ చేశారు. తర్వాత ఇంకొక ఆయన ఉన్నారు కండక్టర్ గారు వజీర్ సార్ అని చెప్పి, ఇవన్నీ మా కోటలో మా కళ్ళ ముందు జరిగినట్టు. వాళ్ళ పాప ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్ ఇవ్వకముందు 5 సార్లు అటెంప్ట్ చేసింది ఎంబీబీఎస్ సీట్ కోసం. దగ్గరికి రావడం, సీట్ రాకుండా పోవడం. ఎప్పుడైతే ఈ 4% రిజర్వేషన్ వచ్చిందో ఆ పాపకి సీట్ వచ్చేసింది. ఈరోజు బ్రహ్మాండమైన డాక్టర్గా కేరళలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో పెద్ద డాక్టర్గా చేస్తుంది ఆ అమ్మాయి, రేష్మా పేరు కూడా చెప్తున్నాను. అలా ఎంతో మంది జీవితాలు, చాలా మంది రియంబర్స్మెంట్ ద్వారా చాలా మంది లబ్ధి పొందారు. దట్టు 4% వచ్చిన తర్వాత మాత్రం డెఫినెట్ గా ముస్లిమ్స్ మాత్రం చాలా చేయుతులాగా అనిపించింది. అవును, చేయుత కాదండి, అది భరోసా, ఆయన చేసిన భరోసా. అంతకుముందు ముస్లిమ్స్ అంటే ఎక్కడికి పోయినా కూడా మెకానిక్లు, టైలర్లు, లేదంటే ఏదన్నా చేతి పని చేసుకునే బేల్దారులు ఇలా ఉండేది. ఈ రోజు ఆ బేల్దారులు, మెకానిక్లు, చేతి పని చేసుకునే వాళ్ళ ఇళ్లలో పిల్లలంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు, డాక్టర్లుగా ఉన్నారు. డెఫినెట్ గా అవును అవును, అదే ఏ చిన్న పని చేయాలన్నా మైనార్టీలు, ముస్లిం సోదరులు, బీదబడు బలహీన వర్గాల వాళ్ళే ఉండేది. ఈరోజు పరిస్థితి మారింది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చేసిన తర్వాత మా జీవితాల్లో అయితే మంచి వెలుగొచ్చింది. ఆ ఒక్క విశ్వాసాన్ని ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా ఈ రోజుకి కూడా పెట్టుకొని ఉన్నారు. ఆయనతో అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ వచ్చిన సీఎంస్ మళ్ళీ అంతగా చేసుకోలేదు. అంత ప్రజా ప్రయోజన ఉపయోగకరమైన పనులు ఏం చేయలేదు వాళ్ళు. వాళ్ళ స్వార్థం చూసుకున్నారు. దాని తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాన్న ఒక్క అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తానన్నారు. చెప్పినట్టుగానే ఆయన 100% పాటిస్తూ బ్రహ్మాండంగా పాలన సాగించారు. ప్రజలు ఆయన మీద పెట్టి నా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రెట్టింపు ఎక్కువ ఉపాధి కల్పించేలా చేశారు ఆయన. మైనార్టీల పరంగా కూడా ఎన్నో సేవలు చేస్తున్నారు. అంతకుముందు గవర్నమెంట్లో ఎత్తుకుంటే చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలకి ఈరోజు ఏదో చెప్పేస్తుంటాడు, అతను మాటలే చెప్తాడు. లాస్ట్ టైం బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు. ఎవరికి జాబ్ వచ్చిందిరా అంటే వాళ్ళ కొడుక్కి తప్ప ఇంకెవరికి రాలేదు. బాబుకి వచ్చింది, ఆయన బాబుకి వచ్చింది, లోకేష్ బాబుకి వచ్చింది. ఈరోజు తర్వాత బ్యాంకుల్లో ఉండే రుణాలన్నీ మాఫీ చేసేస్తాను, డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తాను అన్నాడు. వాళ్ళు అది నమ్మి పాపం ఆ ఆడోళ్ళంతా వచ్చేస్తాడులే ఏదోలే అనుకొని ఇచ్చారు. అందులో విభజిత రాష్ట్రం సీనియర్ కదా అని చెప్పి చాలా మంది ప్రలోభాలు పడ్డారు. రైతు రుణమాఫీ అన్నాడు. వీటన్నీ చూసి ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు. 2014లో ఒక అవకాశం ఇచ్చారు. మన విడిపోయిన రాష్ట్రాన్ని కొద్దిగా ఏదో సీనియర్ కదా అని ఈయన చెప్పిన అసత్యాలన్నీ నమ్మి ఇచ్చారు. దాన్ని కరెక్ట్గా ఆయన 1 వీక్ 10 డేస్లోనే అన్నీ మేనిఫెస్టో ఎత్తేసాడు. వెబ్సైట్లో చూద్దామన్నా మేనిఫెస్టో కనిపించేది కాదు. రైతు రుణమాఫీ లేదు, ఆ డ్వాక్రా మహిళలకు ఇవ్వాల్సింది లేదు. ఆయన చెప్పాడంటే చెయ్యడు. సార్ చెప్పండి, అయితే మరి అలాంటి వ్యక్తిని కొంతమంది పార్టీలు కూడా తనతో ఎందుకు మమేకం అవుతున్నారు? ఏ పార్టీలు మమేకం అవుతున్నాయి సార్? పనికిరాని పార్టీలన్నీ మమేకం అవుతున్నాయి. జనసేన గురించి ఎందుకు చెప్తారు సార్ మీరు? పవన్ కళ్యాణ్ గురించి అయ్యో, ఆయనది ఇప్పుడు హాట్ టాపిక్. ఏం హాట్ టాపిక్ సార్? ఆయన సినిమాలకే పరిమితం. సినిమాల వరకైతే ఓకే, ఒక హీరోగా. ఏదన్నా వస్తే వైసీపీ నాయకుల్ని బట్టలు ఊడగొడతాను అంటున్నాడు కదా. ఆయన బట్టలు ఊడిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఆయన ఏం చెప్పినా ఆయన మాటలు నమ్మరు. ఆయన చుట్టూ తిరిగేది యూత్. ఆ యూత్ ఏంటంటే అదొక అభిప్రాయాలతో యూత్ని పోయి అడిగినా కూడా మేమేదో హీరో అని తిరుగుతామన్నా ఓటు మాత్రం మా జగనన్నకే వేస్తాం.
కోట్ అయింది ఓటు అంతే. అది మాత్రం ఎవరిని అడిగినా చెప్తారు. అదొక క్రేజ్, సినిమా క్రేజ్. అది రాజకీయాల్లో పనికిరాదు. సార్ చెప్పండి, అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా మూడు మూడు పార్టీలు కావచ్చు, 4 పార్టీలు వీళ్ళంతా మమేకమై ఒక జగన్ మాత్రం ఎందుకు అంత భరోసాగా ఉండడానికి కారణం ఏంటి? ఆయన ప్రజల్ని నమ్ముకున్నాడండి. పార్టీల్ని, పొత్తుల్ని ఏ రోజు నమ్ముకోలేదు. ఆయన మామూలుగా ఆయన విషయంలో మనం అనుకోవాల్సింది ఏంటంటే, ఒక రాటు తేలాడు. ఏదో ఆయనకి కేక్లో పెట్టించిన వడ్డించిన విస్తరిరాగ రాజకీయం రాలేదు. వాళ్ళ నాన్నగారు అకస్మాత్తుగా చనిపోయిన తర్వాత దివంగత మహానేత మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అకస్మాత్తుగా మరణించిన తర్వాత ఆయన కుటుంబానికి, ఆయనకి అప్పట్లో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఒత్తిడి, క్షోభ, నరకం, జైలుకు కూడా పంపించినారు. 18 months జైల్లో ఉన్నారు ఆయన. 18 months జైల్లో ఉన్నారు. అప్పుడు కూడా ఆయన ఏం తగ్గలేదు. ఆ రోజు ఏం చెప్పాడు, మా నాన్న చనిపోయిన తర్వాత చాలామంది చనిపోయారు, స్టేట్ వైడ్ వాళ్ళని పోయి నేను ఓదార్పు ఇస్తానని చెప్పాడు. అది మామూలుగా మన తెలుగు సాంప్రదాయం. మన వాళ్ళకి ఏంటంటే, ఎవరన్నా కష్టాల్లో ఉంటే మనమే పోయి ఓదార్చాలి వాళ్ళని. వాళ్ళని ఇంటికి తీసుకొని వచ్చి మనం ఓదార్చేది అనేది సోనియా మాట చెప్పారంట. ఆ రోజు అనవసరంగా ఆయన్ని వదులుకున్నాడు. ఆయన ఎంపీ సీట్ వదిలేసుకున్నాడు. తర్వాత వచ్చి సపరేట్గా పార్టీ పెట్టుకున్నాడు. వాళ్ళ అమ్మని పెట్టి నిలబెట్టుకుని గెలిపించుకున్నాడు. ఆయన అనుసరించిన వాళ్ళని తీసుకుని వచ్చి గెలిపించుకున్నారు. ఆయన స్వతంత్రంగా ఎదిగాడన్న. వాళ్ళ నాన్నగారి పేరు ఆయన వచ్చినప్పుడే ఉండింది, కానీ జైలుకి పోయి వచ్చిన తర్వాత కూడా దాన్ని ఆయన నమ్ముకున్న సిద్ధాంతాల్ని ఏ రోజు కూడా ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉన్న రోజుల్లో ఎప్పుడు ప్రజల్లోనే ఉంటున్నాడు. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే 9 సంవత్సరాలు తను ఒక వంతెన కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఒక టైం అని కాదు, ఇంత టైం అంత టైం కాకుండా నిజంగా తను పేద ప్రజల కోసమే తను పాదయాత్ర అనేది మాత్రం ఆషామాషిగా. అట్లాంటి పాదయాత్ర ఎక్కడ చూసారా మీరు? లేదండి. ఈ మధ్య కూడా చాలా పాదయాత్రలు వచ్చాయి. అవును, అవన్నీ వస్తుంటాయి. అవి పాదయాత్రలు అన్ని నైట్ వాకింగ్లు, ఈవినింగ్ వాకింగ్లు అండి. అవన్నీ కాదు. పాదయాత్ర అనేది ఆయన ప్రజలతోనే మమేకం అయిపోయి 3658 కిలోమీటర్లు దగ్గర చేశాడు, తిరిగాడు ఆయన. ఇచ్చాపురం, ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా ఆపకుండా, అలు పెరగకుండా చేశాడు. తిరిగిన తర్వాత ఒక నిజమైన రాజకీయ నాయకుడిలాగా మారాడు మా జగనన్న. అప్పటిదాకా ఆయన ఎంత స్టెబిలిటీగా ఉన్నా కూడా ఉండే ప్రజలందరూ ఏ విధమైన కష్టాలు పడుతున్నారు, మన రాష్ట్ర ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు ఏంటి, అసలు ముఖ్యంగా ఏమి కావాలి, అక్కడి నుంచి ఆయన తిరిగి తీసుకున్న దాన్ని బట్టి ఆ నవరత్నాలు అనే కాన్సెప్ట్ ఒకటి వచ్చింది. ఈరోజు యాక్చువల్గా మనం చూస్తున్నాం, 2019లో ఆయన సీఎం అయిన రోజు నుంచి దేశ చరిత్రలో ఎక్కడా ఎప్పుడూ లేదు. ఇది ఒక సంచలనం అనే చెప్పుకోవాలి. సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ అసలు ఎవరు ఊహించలేదు. ఆయన ఎలక్షన్స్ ముందు చెప్తుంటే ఇవన్నీ ఇస్తాను, అవన్నీ ఎట్ట చేస్తారా ఏంద్రా అన్నారు. వాలంటీర్ని కూడా 50 ఇళ్ళకి బస్తాలు మోస్తారా, చాలా మంది ఎద్దేవాగా మాట్లాడిన నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారే అన్నారు, ఏంది అవన్నీ ఇసుక బస్తాలు అవన్నీ మోసుకుంటా పోతారా. కూడా వాలంటీర్స్ లో ఉన్న మహిళల్ని చాలా అసభ్యంగా మాట్లాడడం, వాళ్ళ వృత్తిని అగౌరపరిచేటట్టు కూడా చేశారు. ఆయన గురించి మనం మాట్లాడడం వేస్ట్ అండి. ఆయనకి ఏంటంటే రాజకీయ అజ్ఞాని ఆయన. అదేదో చెప్తారు ప్యాకేజ్ అది ఇదని, అవి ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. కానీ ఆయనదంతా ఏంటంటే ఈరోజు వాలంటరీ వ్యవస్థ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకోండి హేమంత్ గారు. ఈరోజు 2వ తేదీ, మామూలుగా అయితే గవర్నమెంట్ రన్ అవుతున్నప్పుడు 1వ తేదీ వాలంటరీ వ్యవస్థ ఉన్నప్పుడు 1వ తేదీ ఉదయాన్నే 5 గంటలకి టక్క అని తలుపులు కొట్టి వాళ్ళకి చిక్కటి చిరునవ్వులతో వాళ్ళకి పెన్షన్ ఇచ్చే ఇది అవ్వాతాతలు. ఈరోజు అవ్వాతాతలు రోడ్డు మీద పడిపోయి అగమ్యగోచరంగా ఆ వాలంటరీ వ్యవస్థ యొక్క గొప్పతనం, విలువ ఈరోజు అర్థమైపోయింది. అదేం ఊరికే పెట్టింది కాదు ఆయన ఆషామాషిగా. ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క అవ్వాతాత ఆత్మగౌరవంతో బతకాలి అని. ఇంతకుముందు పెన్షన్ తీసుకోవాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకరు చనిపోతే కానీ ఇంకొకరి పేరు ఎక్కించే పరిస్థితి లేదు. అది కూడా లేట్. అది కూడా ఎవరు చెప్పాలి? జన్మభూమి కమిటీ అని చెప్పుండేది. వాళ్ళ దగ్గర పోయి అన్నా నాకు ఒక పెన్షన్ రాయిపించన్నా అంటే, నువ్వు మా పార్టీ కాదు, నువ్వు మాకు మొన్న చేసావా లేదా, సరే వస్తే ఒక 5 నెలల పెన్షన్ నాకు ఇవ్వు, లేదంటే నాకు ఇంత ఇవ్వు అని చెప్పి ఇలా లంచాలు తీసుకొని ఆ జన్మభూమి కమిటీల దగ్గర పెట్టేసి వాళ్ళ చుట్టూ తిప్పించుకొని ఎక్కడంటే అక్కడ ఒక అరాచకం రాజ్యం వెళ్తున్న పరిస్థితి.
ఈరోజు పరిస్థితి అలా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ వాలంటరీ సచివాలయ వ్యవస్థలు పెట్టిన తర్వాత అర్హత ఒక్కటే ప్రామాణికంగా తీసుకున్నారు. అర్హత ఉంటే చాలు, లబ్ధిదారుడైతే చాలా లబ్ధి వచ్చేస్తుంది. ఎవరి సిఫార్సులు ఎవరి రికమెండేషన్లు అవ్వలేదు. ఈ నాయకుడు చెప్పాలి, ఈమె లీడర్ చెప్పాలి, ఆ లీడర్ చెప్పాలి, ఏమీ లేదు. అర్హత ఒక్కటే ప్రామాణికం. ఒక వాలంటీర్ టైప్ అన్నమాట, డైరెక్ట్ అంతే అంతే. ఏది కావాలన్న ఒక పెన్షన్ రావాలి అని అంటే వాలంటీర్ వస్తాడు, వాళ్ళకి ఎంత ఏముంది ఆధార్ కార్డు తీసుకుంటాడు, ఏమేమి పేపర్స్ తీసుకుంటాడు, సబ్మిట్ చేస్తారు. సచివాలయ వ్యవస్థలో సబ్మిట్ చేయగానే ఇమీడియట్గా అతను వచ్చేస్తే పార్టీలకు సంబంధం లేదు, కులాలకు సంబంధం లేదు, మతాలకు సంబంధం లేదు, ప్రాంతాలకు సంబంధం లేదు. అర్హత ఒక్కటే ప్రామాణికం. అర్హుడైతే నెక్స్ట్ మంత్ నుంచి ఆయనకి వచ్చేస్తుంది. ఏదైనా, ఏ లబ్ధైనా, ఏదైనా కూడా. ఒక అమ్మఒడి కానీ, చేయూత కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, రైతు భరోసా కానీ, ఇలా ఎన్నో రకాలైన వాహన మిత్ర, మత్స్యకార భరోసా, రజక వృత్తుల వారికి భరోసా, ఇలా ఎవరికి ఎటువంటి ఇది వచ్చినా కూడా దగ్గరుండి అర్హత ఒక్కటే ప్రామాణికంగా పరిపాలించి అవినీతి లేకుండా చేశారు. అది కూడా అవినీతి లేకుండా. ఇంతకుముందు సచివాలయ వ్యవస్థ లేనప్పుడు మనం ఏదన్నా ఒక చిన్న డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి, లేదు బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఆ ఎంఆర్ఓ ఆఫీసుకు పోయేది. ఇక్కడ నుంచి మన మండల లాస్ట్ ఏరియాలంటే కొత్తపట్నం వాళ్ళు వస్తాయి. దాదాపు 27 నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది, 30 కిలోమీటర్ల పైనే ఉంటుంది. అక్కడ ఎవరన్నా ఏదన్నా ఒక సర్టిఫికేట్ కావాలి, ఈ 30 కిలోమీటర్ల దూరం నడుచుకుంటా రావాలి. వచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు ఉంటారో లేదో తెలీదు, ఆయన ఏం కొర్రీలు పెడతారో తెలీదు, విఆర్ఓ ఏం చెప్తాడో తెలీదు. ఆడికి పోయిన తర్వాత వాళ్ళు వాయిదా వేస్తారు. ఈ పేపర్ లేదు, ఆ పేపర్ లేదు, పైకి పంపించున్నాం. ఈరోజు పరిస్థితి అట్టలేదు. ₹1 కట్టకుండా మొన్న ఆరోగ్య జగనన్న సురక్ష పెట్టారు. మా మండలంలోనే దాదాపు 25,000 సర్టిఫికేట్లు ఇచ్చాం. ఓన్లీ మా మండలంలోనే. బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్, ఇలా రకరకాల సర్టిఫికేట్స్ అన్నీ కూడా రూపాయి లేకుండా. అది కూడా అధికారులే వాళ్ళ ఊళ్ళకి పోయి, కొత్తపట్నం ఆడే ఏదో ఏ పంచాయతీ, కోట పంచాయతీ అంటే కోటది, ఆ ఊర్లో అధికారులే, మండల స్థాయి అధికారులు అందరూ పోయి విలేజ్లో పోయి గ్రామ స్వరాజ్యం అంటే ఏందో మన జగనన్న మనకు చూపించినాడు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఎలా ఉంది పాలన, ఏముంది? అంతకుముందు అన్ని ఇబ్బందులు పడుతున్నాం. పెన్షన్ ఈరోజు 3,000 ఇస్తున్నారు. ఆయన లాస్ట్ టైం కూడా ₹1,000 ఇస్తున్నాడు నాకు తెలిసి. 2014 నుంచి ఎలక్షన్స్ ముందు 2 నెలల ముందు దాకా కూడా చంద్రబాబు నాయుడు గారు ₹1,000 ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో 2,000 ఇస్తానని చెప్తే అప్పుడు ఆయన ఇది చేశాడు, 2,000 చేశాడు దాన్ని. తర్వాత 2 నెలలు మాత్రమే, 2 నెలల ముందు చేశాడు. అది ఇంకా దిగిపోతాడు, ఇంకా వెళ్ళిపోతాడు. ఆయనకు కూడా ఇది లేకుండా ఏవేవో చెప్పాడు. మరి ఈ రోజు కూడా కళ్ళబొల్లి మాటలన్నీ చెప్తున్నాడు హేమంత్ గారు. నిజంగా అయితే ఆయన చెప్పే సూపర్ 6 అవన్నీ కూడా వింటుంటే నవ్వు వస్తుంది. ప్రజలు ఇంకా అమాయకులేమో అనుకుంటున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అలా ఎప్పటికీ జరగదు. ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అన్నీ జరగాలి అని అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ఇచ్చిన సంక్షేమ ఫలాలు 2,50,000 కోట్ల పైచీలకు ఇస్తున్నారు డైరెక్ట్గా. ఇలా ఈయన చెప్పినట్టు చేసుకుంటే 10 లక్షల కోట్ల రూపాయల పైనే అవుద్ది ఈయన చేస్తుండేటివి. ఎలా చేస్తాడరా అంటే మాటలే చేయాలన్న ఇది లేదు ఆయనకి. ఊరికే మాటలు వదిలేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒకడికి ఇస్తున్నాడు అమ్మఒడి, నేను ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తాను, మీకు ఓపిక ఉంటే ఇంకో 4గురిని కానండి. ఏందా మాటలు అని చెప్పేది పెద్ద ఆయన. అంటే అప్పుడేమో అదే చెప్పేది. అది మనం చేస్తే ఏమో శ్రీరంగ నీతులు, పక్కనోడు చేస్తే అదేదో బూతులు అన్నట్టు. మనం చెప్తే శ్రీరంగ నీతులు, పక్కనోడు చేస్తే బూతులు అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి చేసిన దాన్ని ఒప్పుకోడు, కానీ జగన్మోహన్ రెడ్డి కన్నా చేసిందే నేను కూడా చేస్తాను, ఇంకొద్దిగా ఎక్కువ చేస్తాను అంటాడు. ఏందా చంద్రబాబు నాయుడు గారు ఈ బాధలన్నీ మాకు అని. మోదీ గారు ఇప్పుడు ఈ పథకాలు అన్ని కూడా ప్రజలు చూస్తున్నారు. సో ఎందుకని ప్రజలు కూడా కొంతమంది రియాక్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు రావాలని అంటున్నారు? ఎవ్వరూ రావాలంటాం లేదండి. వాళ్ళ పచ్చ మీడియా చేస్తుండే హైలైట్స్ అవన్నీ. మీరు పోండి, ఏ పల్లెటూరులో అయినా పోండి, ఏ ఇదిలో అయినా పోండి, కొంతమంది ఎవరన్నా ఉంటే, కొంతమంది ఉంటారుగా, వాళ్ళకు కూడా ఎవరో ఒకరు ఒక 5 మందో 10 మందో ఉంటారుగా, వాళ్ళు చేస్తున్న ఇది ఈ 5 పత్రికలు, ఈ పచ్చ పత్రికలు చేస్తుండే ఇది తప్ప గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ మాత్రం మీరు ఏ సర్వే అయినా ఎత్తుకోండి. మొన్న వచ్చిన సర్వే జన్నత్ పోల్స్ వస్తున్నాయి, ఎన్డీటీవీ వస్తున్నాయి, ఎక్కడ వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారని చెప్తున్నారు కదా. కాకపోతే ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా ఓటమిని ఒప్పుకోలేక ప్రాపగాండా, గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. కానీ
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గుండెల్లో జగనన్న ఉన్నారు. ఎంతమంది కలిసికట్టుగా వచ్చినా కూడా జగనన్న 175కి 175 అదే కాన్ఫిడెంట్తో మేము కూడా ఉన్నాం. రాబోయే ఎలక్షన్స్లో గవర్నమెంట్ని స్థాపించేది జగన్మోహన్ రెడ్డి గారే, దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఆయనకి పెద్ద పెద్ద పార్టీలు పెద్ద పెద్ద వ్యక్తుల సపోర్ట్ అక్కర్లేదు. ఆయనే చెప్పాడు, నా స్టార్ క్యాంపెయినర్లు మీలే తల్లి అని. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదవాళ్ళు, అగ్రవర్ణ పేదలు, మీరు చాలు నాయన నాకు క్యాంపెయినర్లకి, ఇంకెవరు పడలేదు. నేను పడ్డ కష్టం దేశ చరిత్రలో ఏ నాయకుడు చెప్పగలుగుతాడు? హేమంత్ గారు ఒక మాట చెప్తాను ఏంటండి, నేను చేసిన మంచి మీ ఇంటికి చేరుంటేనే నాకు ఓటేయండి. ఎవరు చెప్తారు సార్ ఈ మాట? సో ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు 40 years ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత ఇండస్ట్రీ అని ఉండి కూడా ఎందుకు ఒక చిన్న చిన్న పార్టీలను కూడా మమేకం అయిపోయి మీరు రండి అంటున్నాడు? సో అదే టైంలో జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న వ్యక్తి అయింది, ఒక ఏజ్లో కానివ్వచ్చు, సీనియారిటీలో కానీ చాలా చిన్న వ్యక్తి, ఎందుకు అంత భరోసాగా ఉండడానికి, ఎందుకని వేరే పార్టీలతో మమేకం కాకుండా ఉండడానికి కారణం ఏమి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద విశ్వాసం పెట్టుకున్నాడండి. ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ బీద బడుగు బలహీన వర్గాల మీద విశ్వాసం పెట్టుకున్నాడు. ఆయన ఏ రోజు కూడా పెత్తందారులను నెత్తి మీద వేసుకోలేదు. ఈరోజు ఆయన పరిపాలించిన ఈ 5 ఏళ్లలో చూసుకుంటే ఆయన సొంత సామాజిక వర్గమైన రెడ్డి కమ్యూనిటీ కన్నా ఎక్కువగా మన ఎస్సీ ఎస్టీ బీసీలకి అందలాలు ఎక్కించినాడు. ఎన్నో గొప్ప గొప్ప చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, అలాగే కార్పొరేషన్ చైర్మన్లు ఎతికి మరీ ఎవరెవరు ఉన్నారా అని ఉపకులాల వాళ్ళని కూడా తీసుకొని వచ్చి ఈరోజు ఎవరికి తెలియని ఇది కూడా తీసుకొని వచ్చి బీసీల్లో ఇంతమంది ఉంటే అంతమందికి గౌరవం కల్పించిన వ్యక్తి. అందులో ముఖ్యంగా ఆయన చేసింది ఏది జరిగినా కూడా 50% మళ్ళీ అందులో మహిళలకే స్థానం ఇచ్చాడు. మహిళలకే ఇచ్చాడు. ఈయన ఏ సంక్షేమం పథకం పెట్టినా కూడా డైరెక్ట్గా మహిళల అకౌంట్లోకే పంపించినాడు. అలా మహిళలంటే అంత అపారమైన గౌరవంతో ఉన్నాడు. ఆయన హ్యాపీగా ఉన్నాడు. రాష్ట్ర ప్రజలందరూ ఆయన మీద సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, నాడు నేడు ప్రోగ్రామ్ ఎలా అనిపించింది? అది దాని గురించి మాట్లాడాలంటే సూపర్ అండి. అది అసలు ఎక్సలెంట్. మనం ఇక్కడే చదువుకున్నాం, కోట బాయ్స్ హై స్కూల్, ఏవికేఆర్ బాయ్స్ హై స్కూల్లో చదువుకున్నాం. అప్పట్లో ఉండే ఇది, అంతెందుకు మన గవర్నమెంట్ రాకముందు ఉండే ఇది. ఆడపిల్లలు బాత్రూమ్ పోవాలన్నా కూడా ఆడ ఏ వసతులు ఉండేటివి కాదు. చాలా మంది ఆడ ఇబ్బందులు పడతా చదువులు మానుకున్న రోజులు ఉన్నాయి ఆడపిల్లలు అయితే, సరైన వసతులు లేక. అలాంటిది ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళకి తగ్గకుండా. మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఒక పేద విద్యార్థి ఒక ఫ్యాన్ కింద, ఒక టైల్స్, ఒక టేబుల్ మీద మంచి యూనిఫాము, మంచి సూటు బూట్తో కూర్చొని ఒక ఇంగ్లీష్ మీడియంలో ఉంటే మీకు ఎలా అనిపించింది? కళ్ళకింపుగా, కన్నుల పండుగగా ఉంటుంది హేమంత్ గారు. మేము పోతుంటాం స్కూళ్ళన్నీ, అక్కడ గోరుముద్ద అవన్నీ ఉంటాయి కదా, అప్పుడప్పుడు విజిట్ చేస్తుంటాం. ఆ టేస్ట్ ఎలా ఉంది చేస్తుంటాం. ఆ బిడ్డలందరూ వచ్చి చక్కగా యూనిఫామ్స్, ఆ స్కూలు షూస్, టై, వాళ్ళ చేతుల్లో ల్యాప్టాప్లు, ఇది ఏంటది ప్యాడ్లు అయిపోయాయి, అవి అన్నీ చూసుకుంటా ఉంటే ఆడ బిడ్డలు ట్యాబ్లు అవన్నీ చూసుకుంటా ఉండి బిడ్డలు, అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళంతా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటా. ఇంకొక 5 ఏళ్ల తర్వాత చూశారంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న కళలన్నీ సాధికారం అవుతాయండి. సార్ చెప్పండి సార్, పాత రోజుల్లో ఒక అబ్బాయి ఒక డ్రెస్ వేసుకుంటాడు, కూర్చుంటే మాస్క్, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఇప్పుడు ఏం సార్, కింద కూర్చునే పరిస్థితి ఎక్కడ ఇచ్చారు సార్ జగన్ అన్న? అన్ని టేబుల్ అన్ని ఎటువంటి చూడండి, డిజిటల్ క్లాస్ రూమ్స్. కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా అలా ఉండడు. ఆ నారాయణ చైతన్య వాళ్ళు కూడా అంత నీట్గా పెట్టలేరు. బాత్రూమ్ రోజు కడిగి ఫోటో పెట్టాలండి. వాళ్ళకి పెడుతున్నారు, వాళ్ళకి కాదు, మన టీచర్స్ అంత బాత్రూమ్ కాడ నుంచే స్టార్ట్ అయింది మార్పు. అంతా నీట్గా ఉండదు. ఫుడ్ మన ఇళ్లలో కూడా మన బిడ్డలకి మనం అంత పెడతాం, అంత ప్రోటీన్ ఫుడ్. ఆడపిల్లలకి గుర్తించిన ప్యాడ్స్ కూడా అన్ని ప్రతి ఒక్కటి ఆయన అదే అభివృద్ధి అంటాడు. అభివృద్ధి అంటే ఏంటి? మన బిడ్డ మంచి గుడ్డ వేసుకొని పోయి గౌరవప్రదంగా చదువుకొని రావడం. ఆ బిడ్డ చదువు మీద పైకి దిగి రేపు ఒక డాక్టర్, ఇంజనీరు, కలెక్టర్ అయితే ఆ రోజు తెలుస్తుంది నీకు. ఇది ఆయన ఒక విత్తనం నాటారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎదగాలది, ఎదగుతుంది. దాన్ని తుంచాలని చూస్తారు ఈ రాక్షసులు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బిడ్డలు చదవకూడదు, మంచి గుడ్డలు వేసుకోకూడదు, ఇంకా పెత్తందారి వ్యవస్థలో ఉంటే ఎలా? అది జరగదు, ఎన్నటికీ జరగని. మాకు అంది వచ్చిన మా మాణిక్యం, మా జగనన్నని మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కానీ, పేదోళ్ళు, అగ్రవర్ణ పేదలు కానీ ఏ ఒక్కరు కూడా దాన్ని దూరం చేసుకోరు. ఆయన నెక్స్ట్ టర్మ్ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారే
మా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, అది 100% రాసి పెట్టుకోండి. ఆయనే ఉంటారు సీఎంగా. ఆయన కింద మేము మళ్ళీ ఇప్పుడే కాదు, ఇంకొక 20-25 ఏళ్ళు ఆయనే ఉంటారు. ఆయన కింద మేము మళ్ళీ ఇదే విధంగా జరిగిపోవాలి. ఇంత ఔన్నత్యం, ఇంత గుర్తింపు. ఈరోజు నేను సాధారణ వ్యక్తిని, నన్ను తీసుకొని పోయి ఒక ఇదిగా పెట్టారంటే, ఒక జిల్లా స్థాయిలో గుర్తింపు వచ్చినట్టు చేసిన నా పార్టీ. గూడూరు నియోజకవర్గంలో ఎక్కడ పోయినా కూడా ముబీన్ భాష అంటే ఆయన కదా అంటారు. తెలిసిన గుర్తింపు వచ్చిందంటే నా పార్టీ వల్లే నాకు గుర్తింపు వచ్చింది. నేను ఇంతకుముందు వ్యాపారం చేసిన నా ఊరి వరకు ఈ చుట్టుపక్కల ఉండేదే కానీ ఈరోజు నియోజకవర్గ వ్యాప్తం, జిల్లా వ్యాప్తంగా కూడా ముబీన్ భాష అని అంటే ఫలానా వైఎస్ఆర్సీపీ పార్టీ మైనార్టీ లీడర్ కదా అంటారు. ఆ గుర్తింపు ఇచ్చింది. చెప్పండి సార్, స్కూల్స్లో కూడా ఈ చిక్కీస్ ఇవ్వడం, స్నాక్స్ ఇవ్వడం కానివ్వండి, ఫుడ్ ఇవన్నీ వీటి విషయాల్లో కూడా క్వాలిటీ ఉంటుందా? సూపర్గా ఉంటుందండి. మొత్తం ఎక్స్ట్రీమ్ క్వాలిటీతోనే గోరుముద్ద పెట్టుకున్నారు ఆయన. ఆడ పోయి చూస్తే ఆ చిక్కీలు కానీ, వాటి ప్యాకింగ్ కానీ, ఆ జరిగే ఇది కానీ, అది ప్రతి దాంట్లో కూడా పిల్లలకి వాళ్ళకి ఇంకా తెలివితేటలు పెరిగే విధంగా ఫుడ్, వాళ్ళకంత స్ట్రెంగ్త్ ఇచ్చే విధంగా, ప్రోటీన్ ఇచ్చే విధంగా. తప్పకుండా బిడ్డలు మానసికంగా వికాసంగా ఉంటేనే మన స్టేట్ కూడా ముందుకెళ్తాదనే ఉద్దేశంతో అవన్నీ తీసుకురావడం. చెప్పండి సార్, ఇప్పుడు తను పేద ప్రజల వైపు మాత్రం 100% తను ఉన్నాడు. సో అలాంటి వ్యక్తి మీద ప్రతిపక్ష నేతలు కావచ్చు, ఇతర పార్టీ నేతలు కావచ్చు, వాళ్ళు సైకో వెళ్ళాలి, సైకిల్ రావాలంటున్నారు. ఈ నినాదం ఎంతవరకు మనకు, అంటే వైసీపీకి మీకు ఎంతవరకు ప్రభావితం చేస్తుంది సార్? అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? పిచ్చోడి చేతిలో రాయిస్తే ఏం చేస్తాడు హేమంత్ గారు? పిచ్చిగా మాట్లాడుకుంటా ఉంటాడు, అదంటే అది చేస్తాడు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. అంటే ఇంత చిన్నవాడు ఇంత చేస్తున్నాడే, ఇంత రాజకీయం చేస్తున్నాడే. 151 సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి, ఇండియాలోనే. అదే చెప్పేది. అన్ని కూడా బంపర్ మెజార్టీలు, ఒక్కొక్క డిపాజిట్లు గల్లంతా పెద్ద వాళ్ళంతా క్లీన్ స్వీప్ లెక్కనే. రేపు అది కూడా చేసేస్తాం మేము, అది కూడా చూద్దురు. అలా ఇచ్చినారు. ఆయన ఎక్కడా తగ్గకుండా, ఎక్స్పెక్టేషన్స్ తగ్గకుండా చేస్తున్నాడు. ఎక్కడ ఇచ్చిన మాట తప్పకుండా చేస్తున్నాడు. ఏ ఒక్క పొరపాటు కూడా లేదు. ఒక స్కామ్ అని కానీ, ఇంకోటని కానీ 4 ఏళ్లలో మనం చూసిందే లేదు. అవినీతి రహితంగా ప్రజా సంక్షేమమే ఆయన మార్గంగా పాలన సాగిస్తున్న వ్యక్తి. ఇప్పుడు ఎదిగేది పళ్ళున్న చెట్లకే రాళ్ళు కొడతారన్నట్టు పిచ్చిగా మాట్లాడుతుంటారు.